ఒక పిల్లవాడు 45 సెకన్లలో మొత్తం పీరియాడిక్ టేబుల్ చెప్పేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కాని నియాన్ ఎందుకు రియాక్ట్ అవ్వదు అని అడిగితే అతను మాట్లాడలేదు. ఆ మౌనమే మన తరం మొత్తం కథ. పిల్లవాడు క్లాస్ 1లో అడుగుపెట్టిన క్షణం నుండి సందేశం స్పష్టంగా ఉంటుంది. కాపీ చెయ్, రిపీట్ చెయ్, అదే రాయ్. టెక్స్ట్ బుక్ నీకేమి అనిపిస్తుందో అడగదు. 47వ పేజీ నుండి సమాధానం రాయి అని చెప్తుంది. కుతూహలానికి బహుమతి లేదు, కరెక్ట్ ఆన్సర్కి విలువ. ఇండియా రోట్ లెర్నింగ్ని కనుగొనలేదు, వారసత్వంగా పొందింది. 1835లో మెకాలే రూపొందించిన విద్యా విధానం ఆలోచించేవాళ్లని తయారు చేయడానికి కాదు, అది గుమాస్తాలని తయారు చేయడానికి నిర్మించబడింది. విధేయులైన ఉపయోగకరమైన గుమాస్తాలు. మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది, విధానానికి రాలేదు. అసౌకర్యమైన నిజం. భారతదేశం తన గొప్ప మెదళ్లను నిర్మించలేదు, వాటిని దాదాపు నాశనం చేయబోయింది. సుందర్ పిచాయ్ కూడా అదే తరగతిలో కూర్చున్నాడు. సత్యనాదన్ల కూడా అదే పుస్తకాలు చదివాడు. కిరణ్ మజుందార్ షా కూడా అదే గోడల మధ్య నిలిచింది. వాళ్లు విజయం సాధించినది వాళ్లకు నేర్పించిన దానివల్ల కాదు, వాళ్లలో ఉన్న ప్రశ్నలు ఆగకపోవడం వల్ల. సిలబస్లో చోటులేని ప్రశ్నలు, మార్కులివ్వని ఆలోచనలు, వాటికోసం వాళ్లు పోరాడారు. వాళ్లు సిస్టమ్ ట్రోఫీలు కాదు, వాళ్లు ఆ సిస్టమ్ నుంచి బయటపడినవాళ్లు. మన దేశంలో ఒక పిల్లాడి ర్యాంకును అందరి ముందు చెప్పేస్తారు. ఫస్ట్ ర్యాంకుకు చప్పట్లు, లాస్ట్ ర్యాంకుకు నిశ్శబ్దం. మనమది మోటివేషన్ అనుకుంటాం, కానీ అది పోలిక. పిల్లలకు మనం నేర్పింది ఒక్కటే, నీ విలువ నీ మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. కాని ఆ మార్కులు రేపటికి మరిచిపోయే జ్ఞాపకాలు మాత్రమే. ఒక రాత్రి చదివినది ఎగ్జామ్ పేపర్ మీద రాస్తారు, మరుసటి రోజు ఖాళీ. పాస్ అవుతారు, కాని నేర్చుకోరు. ఫ్రాన్స్ రాజధాని ఏమిటి? ఇది ప్రశ్న కాదు, ఇది గూగుల్ సెర్చ్. ఎందుకు ఫ్రాన్స్లో పవర్ ప్యారిస్లోనే కేంద్రీకృతమైంది? ఇది నిజమైన ప్రశ్న. మొదటిదానికి ఒక సమాధానముంటుంది, రెండోదానికి ఎన్నో ఉంటాయి. కానీ మన స్కూల్స్ మొదటి ప్రశ్నలకే పిల్లలను సిద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో 6 సంవత్సరాల పిల్లలు రోజుకు 300 ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు? ఎలా? ఏమవుతుంది? 10 సంవత్సరాలకి వచ్చేసరికి ఆ ప్రశ్నలు మాయం. మనము వారి కుతూహలాన్ని తీసిపారేయలేదు, దానిని సిగ్గుపడేలా చేశాం. మనకు టాపర్లు కావాలి, కాని ప్రపంచానికి థింకర్స్ కావాలి. కంపెనీలు ఏమంటున్నాయి తెలుసా? మాకు ఫ్యాక్ట్స్ తెలిసిన వాళ్ళు కాదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్లు కావాలి. మార్క్ లిస్ట్లో లీడర్షిప్ లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు, అడాప్టబిలిటీ లేదు. అయితే మనం ఏమి తయారు చేస్తున్నాం? ఇప్పటికే లేని ప్రపంచానికి విద్యార్థులు. ఇంకా ఇప్పుడు ఏఐ వచ్చేసింది, సెకండ్లలో సమాధానం చెప్తుంది. మనము సంవత్సరాలుగా నేర్పించినది ఒక యాప్ ఇప్పుడు చేస్తోంది. అయితే మనం నేర్పాల్సిందేంటి? మెషీన్ చెయ్యలేని పని, ఆలోచించడం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టీచర్ ఉంటాడు, ఒక్కరే. నీ ఆలోచన చెప్పు అని అడిగినవాడు, సిలబస్ కంటే నీ మాటకు విలువ ఇచ్చినవాడు. అందుకే అతను గుర్తుంటాడు, ఎందుకంటే అలాంటి వారు చాలా అరుదు. మనం ఎగ్జామ్ హాల్లో 3 గంటలు కూర్చుని మన సామర్థ్యాన్ని కొలుస్తాం. కాని నిజమైన జీవితంలో మనకు టీం ఉంటుంది, టైం ఉంటుంది, సహాయం అడగడానికి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ పరీక్షలు ఏమి కొలుస్తున్నాయి? మన భవిష్యత్తును కాదు, మన ఒత్తిడిని మాత్రమే. నువ్వు ఈ సిస్టంలోనే పెరిగావు, నేను అలాగే. మనము అర్థం కాకుండా చదివాము, పోటీ పడాల్సిన వాళ్లతో పోటీ పడ్డాము. ప్రశ్న కంటే సమాధానాన్ని ముఖ్యంగా భావించాము. కానీ ఇంకా మనం ఆలోచిస్తున్నాం, ఇంకా మనం ప్రశ్నిస్తున్నాం. అదే మన గొప్పతనం. స్కూల్ మనకు నేర్పనిది మనము ఇప్పుడు పిల్లలకు నేర్పాలి. ఒక్క ప్రశ్నతో ప్రారంభించండి. ఈ రోజు నువ్వు ఏమి ఆలోచించావు? ఇంకా ఒక నిజముంది, మనము చాలాసార్లు మాట్లాడటానికి భయపడే నిజం. మన దేశంలో చాలామంది పిల్లలు పాఠశాలకు వెళ్లే ముందు నుంచే ఓడిపోతున్నారు.
ఎందుకంటే వారికి సమానమైన ప్రారంభం లేదు. ఒక పిల్లవాడు నగరంలో డిబేట్స్, రోబోటిక్స్, గైడెన్స్తో పెరుగుతాడు. మరో పిల్లవాడు గ్రామంలో పాత పుస్తకాలతో, తక్కువ అవకాశాలతో పోరాడుతాడు. కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటి, ప్రశ్నపత్రం ఒకటి. అది న్యాయం కాదు, అది పరీక్ష కాదు, అది వడపోట. మనం ప్రతిభను కొలవడం లేదు, అవకాశాలను కొలుస్తున్నాం. మరి అందులో ఓడిపోయిన వాళ్లను నీకు రాదు అని తేల్చేస్తున్నాం. కానీ మార్పు అసాధ్యం కాదు. ఒక పెద్ద రెవల్యూషన్ అవసరం లేదు, ఒక చిన్న ప్రశ్న సరిపోతుంది. ఒక పిల్లవాడిని అడగండి, ఎందుకు ఇలా అనిపించింది? అతను తప్పు చెప్పినా ఆలోచించాడు. అదే ప్రారంభం. పిల్లలు ఫెయిల్ అవ్వడానికి భయపడకూడదు, ఫెయిల్ అవ్వకుండా ప్రయత్నించకపోవడానికి భయపడాలి. మనము వాళ్లకు సేఫ్ ప్లేస్ ఇస్తే వాళ్ళు తమ ఆలోచనల్ని బయట పెడతారు. ఒక దేశాన్ని మార్చడానికి పాలసీలు అవసరం కావచ్చు, కానీ ఒక తరం మారడానికి ఒక మంచి టీచర్, ఒక అర్థం చేసుకునే పేరెంట్ చాలు. ఈ రోజు నుండి మార్కుల్ని కాదు, ఆలోచనల్ని గౌరవించండి. అప్పుడు మాత్రమే మన దేశం నిజంగా ఎదుగుతుంది. ఒకరోజు ఈ దేశం నిజంగా మారుతుంది. అప్పుడు మనం అడిగే ప్రశ్న, ఎంత మార్కులు తెచ్చావు కాదు, నువ్వు ఏమి ఆలోచించావు అవుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు పిల్లలు చదవడం ఆపరు, వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. అది నిజమైన విద్య.